అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ పీఠాలపైన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గుమ్మడిదల, జిన్నారం, గడ్డిపోతారం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక గుమ్మడిదల చైర్మన్ గా పాపని కుమార్ గౌడ్ ఎన్నికవ్వడం జరిగింది. ఇక వైస్ చైర్మన్ గా చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక జిన్నారం మున్సిపాలిటీ చైర్మన్ గా జనార్దన్, జిన్నారం వైస్ చైర్మన్ గా ప్రతాప్ రెడ్డి ఎన్నికవ్వడం జరిగింది. ఇక గడ్డిపోతారం మున్సిపాలిటీ చైర్మన్ గా గద్దె సుష్మా ఎన్నికవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఎన్నిక చేస్తున్నారు. ముందుగా లాంఛనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, దాని తర్వాత చైర్మన్ అభ్యర్థుల ప్రకటన, దానికి సంబంధించినటువంటి ఓట్లు వేసేటువంటి పద్ధతి. సో ఎన్నిక చేసేటువంటి ప్రాసెస్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురపాలికల్లో మాత్రం కొంతవరకు ఉద్రిక్తతలు, మరి కొంతవరకు ఏమో సాధారణమైనటువంటి పరిస్థితులు, కొన్ని వర్గాల్లో మాత్రం కొంతవరకు చీలికకు సంబంధించినటువంటి అంశం, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఎక్స్ అఫీషియో సభ్యులకి సంబంధించినటువంటి అంశం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉత్కంఠ పరిస్థితులు చాలా వరకు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ పీఠాలను వరుసగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గుమ్మడిదల, జిన్నారం, గడ్డిపోతారని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో గుమ్మడిదల చైర్మన్ గా పాపని కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, ఇక జిన్నారం మున్సిపాలిటీ చైర్మన్ గా జనార్దన్, జిన్నారం వైస్ చైర్మన్ గా ప్రతాప్ రెడ్డి, గడ్డిపోతారం మున్సిపల్ చైర్మన్ గా గద్దె సుష్మా ఎన్నికవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో కారు జోరు కనబడుతుంది. చాలా వరకు మున్సిపల్ పీఠాలను కారు పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది? ఎన్ని పీఠాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా 22 వార్డులకు సంబంధించి పటాన్ చెరువులో 22 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 15 వార్డులను గెలుచుకుంది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఏదైతే ఈ గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గా పావని కుమార్ గౌడ్ అయితే ఎన్నుకున్నారు. దాని తర్వాత వైస్ చైర్మన్ గా చిమ్మల సంధ్యా గోవర్ధన్ రెడ్డిని అయితే ఎన్నుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మొత్తం కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దాదాపు అన్ని కూడా బీఆర్ఎస్ అంటే పటాన్ చెరువు, ఉమ్మడి పటాన్ చెరువుకు సంబంధించి అన్ని స్థానాలను దాదాపు అన్ని స్థానాలను కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించి ముంగట ప్రస్తుతం అయితే చైర్మన్లను ఎన్నుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి దాని తర్వాత ఏదైతే 8 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి ఇది దీనికి సంబంధించి చైర్మన్ జనార్దన్ అయితే ఎన్నుకున్నారు. దాని తర్వాత వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని ఎన్నుకున్నారు. దాని తర్వాత చైర్మన్ గా గద్దె సుష్మాను కూడా ఎంచుకున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దాంతో ఈ ఇంద్రేశం, ఇస్నాపూర్లకు కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో మరి మొత్తంగా కొన్ని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వాళ్ళైతే ప్రస్తుతం ఎన్నుకోబడ్డారు. ఈ 4 తర్వాత ఇంకా కొన్ని కూడా మరికొద్ది క్షణాల్లోనే మొత్తం మున్సిపాలిటీలు అన్ని కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ను కూడా ఎన్నుకోబోతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో బీఆర్ఎస్ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. సో ఎక్కడైతే హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేశారో అక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దాదాపు 15 మున్సిపాలిటీలలో ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం అయితే 4 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే వీళ్ళు చైర్మన్లు ఎన్నికైన పరిస్థితి కనబడతా ఉంది. సో వీరందరికీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా శుభాకాంక్షలు అయితే తెలుపుతా ఉంది. సతీష్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా అంటే ఈ సంగారెడ్డిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే గూడెం కీలకమైనటువంటి పాత్ర పోషించారనుకోవచ్చా? మరి ముఖ్యంగా జగ్గారెడ్డి ప్రభావితమైనటువంటి ప్రాంతాల మున్సిపాలిటీలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా? ప్రస్తుతం ఇస్నాపూర్ ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ గుమ్మడిదల్ కావచ్చు, గడ్డిపోతారం కావచ్చు, జిన్నారం కావచ్చు, ఇస్నాపురం కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, మొత్తం కూడా కీలకమైనటువంటి ఈ మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం అయితే ఏదైతే ఇంకొక మున్సిపాలిటీ కొద్ది క్షణాల్లోనే ముఖ్యంగా దానికి రిజల్ట్ రానుంది. ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ అనేది కూడా తెలియనుంది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా పరిస్థితులు మారుతా ఉన్నాయి ఇప్పటికే. ఎందుకంటే అక్కడ ఏదైతే 12 ఓట్లు 11 ఓట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్, 12 ఓట్లతో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి ఒక్క ఓటు తేడాతో అటు ఇటుగా ఉంది. కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు కూడా
ఎక్స్పీషియస్గా ఓటు నమోదు చేసుకొని ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అయితే గుమ్మడిదల మున్సిపాలిటీ దానికి సంబంధించి, అలాగే జిన్నారం మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్లు అయితే ఎన్నుకోబడ్డారు. సో గుమ్మడిదల మున్సిపాలిటీ పావని కుమార్ గౌడ్, అలాగే జిన్నారం మున్సిపాలిటీ చైర్మన్ జనార్దన్, గడ్డిపోతారం మున్సిపాలిటీ గద్దె సుష్మాన్ అయితే ఎన్నుకున్నారు. ఇంకా కొద్ది క్షణాల్లో ఇస్నాపూర్ ఇలాంటి ప్లేసెస్ లో ఇంకా కొన్ని నారాయణ్ ఖేడ్ ఇలాంటి సదాశివపేట్ ఇవన్నీ కూడా వెలువడనే ఉన్నాయి. సో పూర్తి కంప్లైంట్ డీటెయిల్స్ కూడా మరికొద్ది క్షణాల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలో మాత్రం వరుస మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జోరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇందిరేశంతో పాటుగా ఇస్నాపూర్ ఈ రెండు మున్సిపాలిటీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సో తాజాగా గుమ్మడిదల, జిన్నారం, గడ్డిపోతారం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. సో ఎన్నికవడం జరిగింది. తాజాగా మాత్రం సంగారెడ్డిలో మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ జోరు ఇప్పటి వరకు 3 మున్సిపాలిటీల్లో కనబడింది. మిగిలినటువంటి ఇందిరేశం, ఇస్నాపూర్కి సంబంధించినటువంటి ఉత్కంఠ, ఇతర సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతున్నాయి.